Hey guys, good morning. Welcome back to my new vlog. సో హైదరాబాద్లో ఉన్న ఇక్కడ సౌండ్ వస్తుంది ఏదో కదా, అక్కడ జేసీబీ పని అయితే అవుతుంది. ఈసారి చూడు రే, ఏం చూస్తున్నావు? జేసీబీ చూస్తున్నావా? చూడు. అండ్ ఇప్పుడే లేచిన, బ్రష్ చేసుకున్నా, ఇంకా తినాలి తిన్నాక కలుద్దాం. అండ్ ఇది నా 56th బ్లాగ్. సో 56 రోజులు అయితేనే ఉంది, అవుతుంటా పోతూనే ఉన్నది. సో కానిద్దాం. అండ్ ఇంకేమన్నా ఉంటే చేస్తా, చూస్తా. చలో ఇక మళ్ళీ స్నానం చేసి తిన్నాక అట్లా కలుస్తా. సో తిన్నాకనైతే కలుద్దాం. ఏమి నేను చూస్తున్నా, అన్ని చూస్తున్నా. ఎల్లకెంత ఎల్లకొస్తున్నావు? అవునే బావదేనే. అది ఏంటంటే పొద్దునుంచి వీడియో తీసి మర్చిపోయినా. అండ్ ఆయన మీదికి పొద్దు అలా టైం నాకు గుర్తుకులేసాక 1 అనుకుంటా చింతకాయలు బోల్తే ఆరేసిన. సో ఇప్పుడు ఇంకొన్ని ఆరేస్తున్నా. ఈ అన్నిటిని కవర్ చేద్దాం. సరే, దగ్గర చేసి కవర్ చేద్దాం గైస్. ఇప్పుడు దగ్గరికి వేసి కవర్ చేద్దాం. సో ఇలా కప్పేసిన మాకు 2 టైర్లు తీసుకొని దాని మీద పెడదాం. ఈడోటి కవర్ పోకుండా. ఇంకోట అండ్ ఒకటి తీసుకున్నా, తిందాము. చీకటి అవుతుంది, టైం ఎంతనో 9:38 అవుతుంది టైము. అండ్ ఇక మీదికి అయితే వచ్చినాం. దిస్ గాయ్ సో దిస్ గాయ్ ఇంకా నేను వచ్చినాము. మొన్న చూసిరు కదా, ఆ రోజు మేము జామకాయ చేద్దాం అన్నా కానీ చేయలే. సో ఈసారి అయితే పక్కా చేస్తాం, రేపు చేస్తాం. సో ఇక ఫోటోషూట్ అవుతుందేమో ఇప్పుడు రాత్రి. అండ్ ఈ బిల్డింగ్ ఉన్నది కదా, క్యాంటర్ బిల్డింగ్. అయ్యా గాయస్, జూమ్ చేసి వీడియో తీస్తున్నా, నా ముఖం మూతే కనబడ్డట్టున్నది. ఏంటి ఏరోప్లేన్ పోతుంది అదో మీద. వావ్, పోనీద్దాం. బాయ్ ఏరోప్లేన్, బాయ్. దానిపైన అది పోయింది కానీ. అండ్ చింతకాయ అంటున్నా, సారీ, జామకాయది వీడు వెరైటీ చేస్తాడు. అది రేపైతే మీకు చేసి చూపిస్తా. అండ్ కిందికి పోతా ఇప్పుడు, జరసేపు అయినాక నేను కిందికి అయితే పోయి మీకు కలుస్తా. ఇగో ఇది వేసినా కదా, పొద్దున వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి తీయలేకపోయినా. అండ్ సరే, ఇక మళ్ళీ కలుద్దాం. గాయస్, ఫోటోగ్రఫీ అయితే కొంచెం అయింది. ఇగో ఈ జాకెట్ ఉంది కదా, ఇది నేను వేసుకుని దిగిన. ఈ చీకట్లో మంచిగా రాలే అని వదిలేసాము. పొద్దుగాలన్నా ఆస్థెటిక్లో దిగినాం. పొద్దుగాల వచ్చి అప్పుడు దిగుతాం, చూపిస్తా, వచ్చినప్పుడు చూపిస్తా. ఈడ మంచిగా చెట్టు ఉండే గాయస్, అప్పట్లో ఈడ పెద్దగా చెట్టు ఉండే, ఘోరంగా వస్తుండే. మొత్తం బ్యాక్గ్రౌండ్ అదే చెట్లు వేరే ఉంటుండే. ఈడ దిగినట్టు ఉండకపోతుండే, బట్ చెట్టు కొట్టేసిర్రు. అటు సైడ్ ఇగో మీకు చూపియలే, ఇల్లు కడుతున్నారు. జేసీబీ పాడైంది ఆడ, ఇంకో జేసీబీ పాడైంది, ఇల్లు కడుతుర్రు. పునాదులు తవ్వేటప్పుడు నేను పునాదులు తవ్వేటప్పుడు నేను ఎప్పుడు చూడలే.
ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే చూసిన ఒకసారి కానీ మరీ అంత చూడలే, ఏదో ఇట్లా చూసినట్టు చూసిపోయినా. దీన్ని తవ్వుతుండగా చూస్తున్నా, నాలాంటి వాళ్ళు 4-5 అలా లోపల పడతారు, అంత హైట్ ఉన్నది, వేరే అనిపించింది. అగస్త్యగాడు మొత్తం పొద్దుగాల నుంచి ఆడనే కూర్చున్నాడు, వాడు స్నానం చేసి ఆడ కుర్చీ వేసుకొని ఆడ కూర్చున్నాడు. ఇక అక్కనే కదలలే, వాడు నేను అక్క కూర్చున్నాం, ఇక కూర్చొని చూస్తూనే ఉన్నాం. అండ్ ఇగో ఎందుకాల ఎందుకు పెట్టినా అంటే ఇట్లా ఇట్లా ఇగో ఇక్కడ చూడండి, అభిషేక్ శర్మది బూమ్ బూమ్ జస్ప్రీత్ బుమ్రా. ఇది థమ్స్అప్ అయ్యి కొత్తవి వచ్చినాయి క్యాన్లు. మేము ఈరోజు రత్నదీపిలో పోయినప్పుడు అదే సో గ్రీన్ పీస్ దేనికి పోయినాం, వీడియో తీయలే. పోయినప్పుడు అండ్ ఇట్లా తిరిగినాం రత్నదీప్ అంతా. తిరుగుతున్నప్పుడు ఇది కనబడ్డది, చూద్దాం తీ అనుకున్నా. మళ్ళీ అటు సైడు నార్మల్ బెవరేజెస్ సైడ్ నార్మల్ దానికి పోయినప్పుడు దాని రేట్ అంతే ఉంది, దీని రేట్ అంతే ఉంది. చాలా లూట్లేంగే అని ఇది కొత్తవి బాగున్నాయి కదా, ఇవి టేస్ట్ అంతే ఉంది, తిన్నది బాగున్నాయి. ఇది ఉంచుకుంటాను, ఇది నాది అభిషేక్ది, వాడిది బుమ్రాది. సో ఇదైతే నేను ఉంచుకుంటా అంటే కొన్ని రోజుల వరకు ఉంచుకుంటా. ఇది ఇట్లా అండి చూపిస్తా. ఇగో ఇక్కడ ఉందా, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 అభిషేక్ జెర్సీ స్పెషల్ ఎడిషన్. ఇక్కడ ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్ బుమ్రా జెర్సీ స్పెషల్ ఎడిషన్. సో ఇది బుమ్రా జెర్సీ ఎడిషను, ఇది అభిషేక్ ఎడిషన్. సో ఇద్దరిది థమ్స్అప్ వాళ్ళు చేసిర్రు. సో బాగా అనిపించింది. అండ్ చెప్దాం అనుకున్నా, చెప్పిన 40 రూపీస్ 300 ml. ఇది ఉంచుకొని పెట్టుకుంటాం ఇద్దరం. అండ్ T20 వరల్డ్ కప్ అవుతుంది. ఈరోజు మ్యాచ్ ఉన్నది, నమీబియా వర్సెస్ ఇండియా. మనోళ్ళు బ్యాటింగ్ మంచిగా చేసిర్రు. 209 ఆన్ ద బోర్డ్, 209 కొట్టిర్రు, 210 టార్గెట్ ఇచ్చిర్రు. సో ఒకటేసారి డెత్ ఓవర్స్లలో ఒకటేసారి 5 వికెట్ ఇట్లా పోయినాయి. హార్దిక్ వికెట్ పోగానే ఇక మొత్తం అందరు వికెట్లు పోయినాయి. దుబేది పోయింది, దాని తర్వాత ఇక పోతూనే ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ కాడికి వచ్చిర్రు. ఇక బౌలింగ్లో ఏక్ దమ్ గైస్, బౌలింగ్ ఏక్ నెంబర్ ఇచ్చిర్రు. పవర్ ప్లేలో 57 రన్స్ కొట్టిర్రు. వీళ్ళు కొడతారులే అనుకున్నా, 57 రన్స్ 2 వికెట్స్ కొడతారులే అనుకున్నా. కానీ లాస్ట్ దాకా ఫైట్ చేస్తారు అనుకున్నా. బట్ మనోళ్ళు వరుణ్ చక్రవర్తి వాడు ఫస్ట్ బాల్ ఇసిరేసిండు, వికెట్. ఫస్ట్ బాల్ వాడి స్పెల్లో వికెట్ బాగా వేసిండు. ఆ బాల్ ఈడ తిరిగి ఇట్లా వచ్చింది, అది వికెట్ పడ్డది. సో ఇక దాని తర్వాత వరుణ్ గాడు 3, హార్దిక్ పాండ్యా 50 కొట్టిండు, ప్లస్ 2 వికెట్లు తీసిండు. ఇషాన్ కిషన్ 61 కొట్టిండు. సో టీం అంతా బాగానే ఆడింది. అభిషేక్ శర్మ లేడు, ఫుడ్ పాయిజన్ అయిందట అభిషేక్ శర్మకి, అందుకనే వాడు ఈ మ్యాచ్ ఆడలే. పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలి, ఎందుకంటే అది రైవల్రీ. అలా వాడు పిచ్చి రన్స్ కొడతాడు పాకిస్తాన్ వాళ్ళతో. వానికి ప్రీమియం ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా, ప్రీమియం ఫాస్ట్ జుజుబీ బౌలర్, అదే షాహిన్ అఫ్రీది కాదు, షాహిన్ అఫ్రీది. వాడు పిచ్చి కొడతాడు. బెన్ స్టోక్స్, బాల్ ఫేక్ బెన్ స్టోక్స్ అంటాడు వాడిని. సో ఆ రైవల్రీ ఉంటుంది. రైవల్రీ ఏంది గైస్, మా ఇండియానే గెలుస్తుంది, దానికి వీళ్ళు పెద్ద చెప్పుకుంటారు. కానీ అండ్ పాకిస్తాన్ కూడా అది గెలవదు, ఏది గెలవదు. అది క్రికెట్ కాదు, అది ఏది పెట్టినా పాకిస్తాన్ గెలవదు. అది గలీజ్ టీము, అది గలీజ్ నేషను. అండ్ ఇక డిన్నర్ ఇంకా కాలేదు, డిన్నర్ అయినాక మళ్ళీ ఇదే లొకేషన్. మనం హైదరాబాద్ వచ్చినామంటే ఇది ఒక ఫేవరెట్ లొకేషన్ నాది. మంచిగా స్కూటీ మీద ఇలా కూర్చుంటా, ఇక శివగాని చేతిలో ఫోన్ ఇస్తా, వాడు రికార్డ్ చేస్తాడు. లేదంటే ఇంతకుముందు ట్రైపాడ్ ఉండే కాబట్టి ట్రైపాడ్ పెట్టిన. ఇప్పుడు ట్రైపాడ్ రీపోయింది కాబట్టి తీసుకురాలేదు హైదరాబాద్కి. సో ఇక అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు నేను ఇట్లా అన్బాక్సింగ్ వీడియోలు తీసిన అనుకో, అవి ఆ ట్రైపాడ్ ఉంటే ఇట్లా పెట్టి ఇట్లా పంపితే అది అన్బాక్స్ చేసే వస్తుంది. బట్ ఇప్పుడు ట్రైపాడ్ ఎరిగింది కాబట్టి కష్టం అవుతుంది. ఎనీవేస్ ట్రై చేస్తా, నా మ్యాక్స్ ట్రై చేస్తా వీడియోలు అన్నీ మీకు తీయనీకి. డిన్నర్ అయిపోయింది. అండ్ ఇక ఇదే లొకేషన్కి వచ్చిన. ఇక వీడియోని ఎండ్ చేస్తున్నా.
8-9 మినిట్స్ దాకా అయింది మంచిగా. అండ్ ఈరోజు ఆగస్యగాంతో ఆడుకున్న, అది వాడు అది చూస్తున్నాక మీకు చూపించిన. అండ్ అది పునాదిలు నేను తీసినప్పుడు ఫస్ట్ టైం ఉన్న అంత లో తీసిరు నేను అయినా. అండ్ ఈ టిన్లో ఈ టిన్లో అభిషేక్, జెస్సీ బాయ్. ఐ ఓన్లీ బిలీవ్ ఆన్ జెస్సీ బాయ్. సో వాళ్ళిద్దరి టిన్నులు తీసుకున్నాం. అండ్ ఇంకా ఉన్నాయి సూర్యకుమార్ది, వాళ్ళది, వీళ్ళది ఉన్నాయి. అండ్ మీకు పునాది అన్నా కదా, రేపు వీడియో తీస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇగో చీకటి పోయా, అంధేరా పోయా, అందుకనే ఇప్పుడు నేను చూపిస్తలేను. రేపైతే మీకు అది చూపిస్తా. అండ్ ఇక ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, అందరూ బాగుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్. ఇగో మీకు చూపించలే కదా, ఇగో ఇది అభిషేక్ గాంధీ, ఇది బుమ్రా గాంధీ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి, ఆటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. మీద ఐఎమ్ థండర్ అని ఉంది. ఇది మీకు చూపించలే, ఇప్పుడే నేను వీడియో ఎడిట్ చేసిన. దీనికి సైన్స్ ఉన్నాయి కదా చూపించలే అని చెప్పి. సో మీకు అది చూపిస్తున్నా. అండ్ బాయ్.